మళ్ళీ నిజంగా రాముడు అనేవాడిని చూస్తామో లేదో చూడలేం కదా. అవును సార్. సో సినిమా ఎలా ఆడుతుందో ఏమిటనేది వేరే విషయం. నా కోరిక ఎన్ని రకాలు చూడాలో అన్ని రకాలు చూడాలని ఫిక్స్ అయిపోయారు మీరు. ఫిక్స్ అయిపోయి రాముడుగా యాక్ట్ చేసినప్పుడు ఆ శబరి వచ్చి కాళ్ళకి నమస్కారం పెట్టేది. నేను యాక్ట్ చేసి చూపించి ఆయన కాళ్ళకి నమస్కారం పెట్టి మీ కోరిక తీరింది. అలా అంటే ఏమాత్రం తేడా వచ్చినా అప్పటి వరకు దిగ్గజాల లాంటి డైరెక్టర్స్ అమ్మ. అవును సార్. తేడా వచ్చినా మొత్తం నా కెరీర్ ఇదైపోతుందని. సో ఇక అక్కడి నుంచి అమ్మ ఇక అది సృష్టించిన చరిత్ర. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇంత డబ్బు ఉందని చెప్పిన చిత్రం అడుగు రావడం. 4 కోట్లు వసూలు చేయటం అంటే అండ్ 1 ఇయర్ ఎన్ని చోట్ల ఆడిందో చెప్పలేము. కానీ అప్పట్లో నిజానికి 100 డేస్ అంటే నిజంగా 100 డేస్. ఇప్పట్లోలాగా 5 రోజులు 1 వీక్ ఆడితే మనం పండుగ చేసుకునే రోజులు కావు అవి కదా సార్. నాకు ఎవరో అన్నారు, సంచులతో తీసుకొచ్చేవాళ్ళమ్మా డబ్బులు ప్రొడ్యూసర్స్, అలా అలా అంత చక్కగా జరిగేది, పండగలా జరిగేది అని చెప్పని. అసలు ఆ రోజులు మళ్ళీ రావేమో కదా సార్. ఆ తర్వాత ఆయన వేసిన వేషాలు కానీ, ఏది ఫోక్లోర్స్ కానీ, ఇవి కానీ అవి కానీ, అసలు రాముడు ఆయనే, రావణాసుడు ఆయనే, కృష్ణుడు ఆయనే, దుర్యోధనుడు ఆయనే. అసలు ప్రపంచంలో ఎవరైనా ఆయనలాగా చేయగలరా? అసలు ఆ ధైర్యం చేయగలరా అసలు ముందు? మరి ఆ రోజుల్లో ఆస్కార్ ఉందో లేదో నాకు గుర్తులేదు, కానీ ఆస్కార్ ఉండుంటే మటుకు ఆ రోజుల్లో మరి ఇక ఇప్పటి వరకు నాకు తెలిసి అతనే హీరో వేసి అతనే విలన్ వేస్తుంది. నాకు తెలిసి అందులో దుర్యోధన, రావణాసురు లాంటి క్యారెక్టర్స్ అండ్ ఆ డైలాగ్స్ పాపులర్ అవటం, విలన్ డైలాగ్స్ పాపులర్ అవటం. రావణాసుడు ఆయన డైరెక్ట్గా ఆయన రావణాసుడు వేసి రావణాసుడు ఎంత గొప్ప అనేది కానీ, మైరావణన్ కానీ అన్కంపారబుల్ అసలు. మీరు ఆయన లాస్ట్ చేసిన సినిమా మేజర్ చంద్రకాంత్ అనుకుంటారు కదండి. మేజర్ చంద్రకాంత్కి ఏంటంటే అప్పటికి పార్టీ రూలింగ్లో లేదు. ఆ గ్యాప్లో ఆయన కొన్ని విశ్వామిత్రని, వేమన తీస్తే సరిగ్గా అయితే నాకు ఆయనంటే ఆయన జీవితంలో ఫెయిల్యూర్ అనేది ఉండకూడదన్న ఆయన తలుచుకుంటేనే ఏడుపు వస్తుంది నాకు. ఆ మాట ఎప్పుడు వెళ్ళినా కూడా సీఎం అయిన తర్వాత కూడా బ్రదర్ వస్తే బయట కూర్చోబెట్టద్దు, డైరెక్ట్గా ఎవరన్నా లోపల పంపిండి అని. అది పిల్లలకు కానీ వీళ్ళకి కానీ అందరికీ ఇన్స్ట్రక్షన్. అంత బాగా చూసుకునేవారు. అందుకనే ఒక రోజు వెళ్ళి ఆయన పక్కన కూర్చుని, అన్నగారు మీరు ఈ టైంలో చేయాల్సిన సినిమాని అవుట్లైన్ చెప్పానమ్మా. గోల్డ్ మెడల్ దేశంలో జీవితం అంతా శత్రువుల కోసం అని చెప్పి మంచులో గించులో ఒక మేజరు రిటైర్డ్గా అయ్యి మెడల్ సంపాదించి ఇంటికి వచ్చేటప్పటికి బయట శత్రువుల కన్నా దేశంలో ఉన్న శత్రువులకు తన కుటుంబానికి అంత చేశారు. అది కరెక్ట్ చేయటం అని అవుట్లైన్గా చెప్తే నాకు బాగా నచ్చి వెంటనే 2-3 ప్రొడ్యూసర్స్ ముందు పంపించారు. పంపిస్తే నాకు కంఫర్టబుల్గా ఎవరు ఉంటారు. ఇప్పుడు నేను మోహన్ బాబు బ్యానర్లోనే ఇద్దరం కలిసి చేసాం అనమాట. అండ్ ఆయన అనేవాడు ఏది అందులో కూడా నేను అల్లూరి సీతారామరాజు, వీరపారి కట్టబొమ్మన్న, శివాజీ, పుణ్యభూమి నా దేశం 2 పాటలు హిట్ చేశారు. అందులో 2 పాటలమ్మా. ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నా సరే కృషి ఉంటే మనుషులు దృష్టిలో అవుతారు, కానీ పుణ్యభూమి నా దేశం కానీ లేకుండా ఉండదు. 100% కరెక్ట్. ఆ సినిమాలో ఎస్పెషలీ ఆయనకి కాటుకు పెట్టారా సార్ రామారావు గారికి? ఆ సినిమాలో మేజర్ చంద్రకాంత్ సినిమాలో అంటే మేకప్ విషయంలో ఆయన బాగా శ్రద్ధ తీసుకుంటారమ్మా. అవునండి. ఎవరికి ఎలా ఉండాలో కూడా బాలకృష్ణకి కానీ వీళ్ళకి కానీ ఎవరైనా వేయాలంటే ఫస్ట్ ఆయనే ఫస్ట్ తిలకం దిద్ది ఈజ్ ఎ గుడ్ సెట్ ఎలా ఉండాలో కూడా రఫ్గా రాసి చూపిస్తాడు అనమాట. ఆ తర్వాత అంత హిట్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకేం చేయాలి, అడవి బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాం అని డ్రైవర్ అయితే మొత్తం కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు వెళ్ళొచ్చు, అందుకని లారీ డ్రైవర్ అని చెప్పి డ్రైవర్ రౌండ్ పెట్టాం. ఓకే. అందులో సిస్టర్ సెంటిమెంట్ అవును సార్, ఏమని వర్ణించిన పాట అద్భుతం, అసలు అద్భుతంగా ఉంటుందో. శారద గారిది, ఎన్టీ రామారావు గారిది మేజర్ చంద్రకాంత్లో అసలు
ఎంత అద్భుతంగా పండింది సార్, అసలు చాలా బాగా పండింది. డ్రైవర్ రాముడు రిలీజ్ అప్పుడు సార్ చాలా బాగుంది కానీ అడవి రాముడు లాగా కష్టం అని చెప్పారు జనం ముందు. రామారావుకి సెంటిమెంట్లు ఉండకూడదు, అంతా డామ్ డూమే ఉండాలని. అది ఇంకా సెన్సేషన్ వచ్చింది.